నట్స్ అనే వాటిలో ఫ్యాట్స్ అంటే నూనె గింజలు, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. సో దీంట్లో నుంచి ఫ్యాట్ పర్సెంట్, ఈ ఫుడ్ గ్రూప్లో నుంచి మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నట్స్లో ఇంకొంచెం లోతుగా వెళ్ళినప్పుడు మనం హెల్త్ వైజ్గా చూసుకున్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే నట్స్లో ఇందాక మనం అన్నట్టుగా ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది. దాదాపుగా మనకి 3/4 టైమ్స్ ఆఫ్ ఫ్యాట్లో ప్రోటీన్ ఉంటుంది. అంటే దాదాపుగా మనకి 60 గ్రామ్స్ కనుక మనకి ఫ్యాట్ కనుక ఉన్నట్టయితే దాంట్లో దాదాపుగా 40-45 గ్రామ్స్ అనేది మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. మనకి మూఫా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ పాళ్ళు తక్కువ. మరి వైటమిన్స్ మినరల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు వైటమిన్స్ మినరల్స్ కూడా ప్రత్యేకంగా మనం కాల్షియం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, ఫాస్ఫరస్ కానీ, కొంచెం పాళ్ళల్లో జింక్ కానివ్వండి, పొటాషియం కానివ్వండి. సో ఇవి అన్నీ అంటే వైటమిన్స్ మినరల్స్ అనేది సమృద్ధిగా ఉంటాయి. దాదాపుగా చూసినట్టయితే ఫ్యాట్ దాదాపుగా 22% మనం తినే ఆహారంలో రావాల్సిన ఫ్యాట్ మనకి ఆల్మండ్స్లో నుంచి వచ్చేస్తుంది. కానీ అట్లాంటప్పుడు అది తగ్గించాలా, మితంగా తినాలా అనేది మనం మాట్లాడుకోవాలి అని అంటే ఆల్మండ్స్లో మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో స్వతహాగా క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఇది మితంగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే ఆహారం నార్మల్గా తీసేసుకొని తినే కొవ్వు భాగాలన్నీ కొంచెం ఎక్సెస్గా తీసేసుకొని నట్స్ హెల్దీ అని చెప్పి ఒక పిడికెడ్ నట్స్ మనం తినేసాము అని అంటే డెఫినెట్గా క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. ఆ క్యాలరీస్ ఎక్కువ రావడం వలన వెయిట్ వస్తుంది అండ్ బ్యాడ్ ఫ్యాట్ కూడా అక్యూములేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫ్యాట్నే దాన్ని మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. కాబట్టి ఇది మనం హెల్దీ ఫ్యాట్ యాడ్ చేస్తున్నప్పుడు అన్హెల్దీ ఫ్యాట్ని మనం కొంచెం సమపాళ్లల్లో మనం అడ్జస్ట్ చేసి దీన్ని కనుక మనం తగ్గించుకున్నట్టయితే మన డయట్ని హెల్దీగా చేయొచ్చు. ఆల్మండ్స్ తీసుకోవడం వలన డెఫినెట్గా హార్ట్ హెల్త్ వైపు నుంచే కాకుండా డయాబెటీస్ పరంగా, దాని తర్వాత నార్మల్ హెల్త్కి, దాని తర్వాత ఇమ్యూనిటీ సైడ్కి కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఎంత గ్రాములు తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మీడియం సైజ్ మనం ఆల్మండ్ తీసుకుంటే దాదాపుగా 1 గ్రాము. మనం మామూలుగా 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ అని అంటూ ఉంటాం. 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకున్నప్పుడు దాదాపుగా అది ఒక 22 నుంచి 25 గ్రామ్స్ ఆఫ్ ఆల్మండ్స్ వస్తుంది. సో రోజువారీగా ఆ పాళ్ళల్లో కనుక మనం ఆల్మండ్స్ తీసుకోవాలి అన్నప్పుడు మన ఫ్యాట్ని మనం సమంగా చూసుకున్నప్పుడే అంతా తీసుకోవడం మంచిది.